వంశీ మళ్ళీ మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నారు అనగానే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ట్రైలర్ చూసిన తర్వాత మరో ఖడ్గం తీశారేమో అని చాలా ఎక్సైట్ అయ్యాను. మరి సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది చెప్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. నా 30 ఏళ్ల సర్వీస్ ఒక ఎత్తు. స్టోరీ విషయానికి వస్తే 60s నుంచి మనం ఇలాంటి స్టోరీస్ చూస్తూనే ఉన్నాం కాబట్టి స్టోరీ గురించి మాట్లాడుకోకుండా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. సందీప్ కిషన్ కి చాలా రోజుల తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ దొరికింది అండ్ హీ వాజ్ ఎట్ హిస్ బెస్ట్. కంప్లీట్ షో స్టాపర్, షో స్టీలర్ అనే చెప్పాలి. చాలా న్యాచురల్ గా, ఎమోషనల్ గా ఒక పోలీస్ అవ్వాలి అనే కసి కనిపించేలాగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సందీప్ కిషన్. అండ్ హీరోయిన్స్ రెజీనా అండ్ ప్రజ్ఞా జైస్వాల్ ఇద్దరు సూపర్ హాట్ గా ఉన్నారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ రెజీనా ఈసారి తన సినిమాకి తనే డబ్బింగ్ చెప్పుకుంది. సినిమా మొత్తం బాగానే ఉంది, కానీ ఎమోషనల్ సీన్స్, ఏడుపు సీన్స్ వచ్చినప్పుడు మాత్రం తన డబ్బింగ్ తనకే బెడిసి కొట్టింది. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ అయితే ఒక కాప్గా, ఐపీఎస్ ఆఫీసర్గా సూపర్గా దుమ్ము దులిపేసింది. అండ్ ఫైట్ సీన్స్లో అయితే చాలా స్ట్రాంగ్గా కనిపించింది. సాయి ధరమ్ తేజ్ పోలీస్ గెటప్లో అద్దరిపోయాడు. హిజ్ లుక్స్ వాజ్ ఆసమ్. కానీ అలెగ్జాండర్ లాంటి పవర్ఫుల్ కాప్కి తను సూట్ అవ్వలేదు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఆ క్యారెక్టరే అలా డిజైన్ చేశారు. సో మనం సాయి ధరమ్ తేజ్ని కూడా తప్పు పట్టలేము. బట్ తను ఉన్నంతసేపు తన క్యారెక్టర్కి తను పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. అండ్ బ్యాడ్ గాయ్గా కనిపించిన తనీష్ లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ విలన్కి పర్ఫెక్ట్గా సరిపోయాడు. రాహుల్ క్యారెక్టర్లో తను జీవించాడు. కానీ తన బాయిష్ వాయిస్కి కొంచెం బేస్ పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ఇదిగో ఇలా బేస్ పెట్టే ప్రయత్నం చేశారు అని క్లియర్గా తెలిసిపోయింది. అండ్ ప్రీ క్లైమాక్స్లో కూడా తన పర్ఫార్మెన్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో కనిపించిన శివాజీ రాజా, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్, చాలా రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ని స్క్రీన్ పైన చూడడం జరిగింది. సో ఇంకా కనిపించిన ఆర్టిస్ట్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం చేశారు. మ్యూజిక్, సాంగ్స్ చెప్పాలంటే నిజానికి ఈ సినిమాలో కొంచెం చిరాకు తెప్పించాయనే చెప్పాలి. రెజీనా ఇంట్రొడక్షన్ సాంగ్ లాయిరే అయితే ఎంత నాయిసీగా అనిపించిందో. సాంగ్ అయిపోయిన వెంటనే అమ్మయ్య సాంగ్ అయిపోయిందా అనిపించింది. చూడడానికి ఆ సాంగ్ బాగానే ఉంది, కానీ వినడానికే వినసొంపుగా లేదు. ఇంకా పెదవికి నువ్వంటే ఇష్టం సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అన్ని కూడా జస్ట్ ఓకేగా అనిపించాయి. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి ఈ సినిమాకి జస్ట్ ఓకే మ్యూజిక్ ఇచ్చారు. కానీ మణి శర్మ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి న్యాయం చేశారు. ఎడిటింగ్ చేసిన శివ వై ప్రసాద్ తన కత్తులకి ఇంకొంచెం పదును పెట్టుండాల్సింది. ఇంకా శ్రీకాంత్ నారోజ్ కెమెరా వర్క్ చాలా బాగుంది, బట్ ఎక్కడో ఏదో తేడా కొట్టింది అనిపించింది. ప్రాబ్లీ డిఐ వర్క్ సరిగ్గా లేదనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. టెక్నికల్గా ఈ సినిమా బాగానే ఉంది. కానీ కృష్ణవంశీ గారి ఇంతకు ముందు తీసిన సినిమాల్లా అనిపించిందా ఈ సినిమా అంటే లేదనే చెప్పాలి. అసలు కృష్ణవంశీ సినిమా అనగానే చాలా హడావుడిగా ఉంటుంది. అది స్టార్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్లో కానివ్వండి, స్క్రీన్ పైన 10-20 మంది ఆర్టిస్టులు కనిపించడం కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, ఏదైనా సరే. బట్ ఈ సినిమాలో హడావుడంతా కనిపించింది ఓన్లీ స్టార్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్లోనే. స్టోరీ అయితే చాలా స్లోగా నడిచింది, చాలా ల్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఆ స్టోరీలో కూడా కొత్తదనం లేదు. ఎప్పుడో 60s, 70sలో మనం ఇలాంటి స్టోరీస్ ఆల్రెడీ చూసేస్తున్నాము. అండ్ క్యారెక్టర్స్లో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. కృష్ణవంశీ గారి ఇంతకు ముందు సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ మనం చాలానే చూసాము. హీరోయిన్స్ని అందంగా చూపించడం, రొమాంటిక్ సాంగ్స్లో చాలా రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ ఉండడం, ఇవి చాలా కామన్గానే ఉంది ఈ సినిమాలో కూడా. సినిమా ఓపెనింగ్ సీన్ ఒక పోలీస్ ఆఫీసర్ని హనుమంతుడితో కంపేర్ చేసినప్పుడు లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయి. సో సినిమా మొత్తం ఇంత బాగుంటుందేమో, ఇలానే గూస్ బంప్స్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ ఒక్క సీన్ అండ్ రాహుల్ రామారావు దగ్గర ఫైల్ లాక్కునే ప్రయత్నం చేసిన సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్, ఈ 3 సీన్స్ తప్ప మిగతా సినిమా మొత్తం కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపించలేదు. అలెగ్జాండర్ చాలా పవర్ఫుల్ కాప్ అని చూపిస్తారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ క్యారెక్టర్ పైన పెంచేస్తారు. కానీ ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గానే అనిపించలేదు. కిరణ్ స్టార్టింగ్లో దొంగతనాలు ఎందుకు చేస్తుందో చూపిస్తారేమో అని నేను చాలా వెయిట్ చేశాను. కానీ ఆ సీన్స్కి క్లారిటీ ఇవ్వనే లేదు. ఈ సినిమాలో 2 సీన్స్ రెండు సార్లు చూపించి సినిమా లెంత్ పెంచారే, కానీ క్లారిటీ ఇవ్వాల్సిన విషయాల్లో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇలా లాజిక్ లెస్ విషయాల గురించి మాట్లాడుకుంటే సినిమాలో బోలెడన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా ఎప్పుడైపోతుందా అన్న ఫీలింగ్ వచ్చినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 2 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు ఈ సినిమాకి అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers, this is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.